హలో గైస్, అందరికీ నమస్తే. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఒక సింపుల్ షార్ట్ కట్ అయితే మీకు చెప్తాను వీడియోస్కి సంబంధించి. సో అదేందో ఇప్పుడు చూడండి. మామూలుగా ఇంటర్ఫేస్ మామూలుగా ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మీకు ఈ షార్ట్ కట్ చెప్తాను. సో ఫాలో అయిపోండి. మీకు షిఫ్ట్ ప్లస్ అలాగే కమాన్ స్పీడ్ షిఫ్ట్ ప్లస్ క్యూ. సో షిఫ్ట్ ప్లస్ క్యూ చేస్తే కింద సపరేట్ క్లిప్స్ ఉన్నాయి కదా. ఈ క్లిప్స్ అనేది మనకి అప్ సైడ్ అంతా సీక్వెన్స్ టైప్లో కమాండ్ అయ్యి ఒకే లెవెల్గా వస్తుంది. మనకి ఎంతవరకు యూజ్ కావాలో అంతవరకు అనేసి మనము చేసుకోవచ్చు. ఇది మనం సెలెక్ట్ చేసినదే కాకుండా ఎక్స్ట్రా కూడా క్లిప్ అనేది సీక్వెన్స్గా రెడీ అవుతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు ఇదంతా ఉంది కదా. నేను దీన్ని కొంచెం కట్ చేసి సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ టైం ఎక్కువ తీసుకుంది కొంచెము, అంత కాకోకుండా కట్ చేసి చెప్తున్నా. ఇట్లా పై విధంగా ఇప్పుడు చూడండి, ఈ లేయర్లో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. వచ్చిందాన్ని నాకు ఈ లెఫ్ట్ సైడ్ వీడియో వద్దు కాబట్టి నేను ఈ లెఫ్ట్ సైడ్ వీడియో అవసరం లేదు, సెలెక్షన్ చేయలేదు. ఆడదాకా తీసుకొని వచ్చి నేను దాన్ని డిలీట్ చేసేసినాను, లెఫ్ట్ సైడ్ అయితే తీసేసినాను. సో ఇట్లా అనమాట. మనకి ఎంతవరకు యూజో అంతవరకు అనమాట. ఇవి సెలెక్షన్ చేసినదే కాకుండా ఎక్కువ అట్లా అవుతుంది అనమాట. అన్ని క్లిప్స్ కూడా అవుతాయి. ఇలా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనకు కావాల్సిన క్లిప్స్ సెలెక్షన్ చేసి ఆ వీడియో నేను ఆల్రెడీ చేశాను. కావాలనుకుంటే చూడండి. సింగిల్ క్లిక్తో ఈజీగా సీక్వెన్స్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్సెట్, ఆరు, షిఫ్ట్ ప్లస్ ఎల్లు ఇవి ఉన్నాయి కదా. ఈ ఆప్షన్స్ వచ్చేసి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ అంటే కదా స్క్రీన్ రెండు స్క్రీన్లు అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు పెద్దగా స్క్రీన్లు, డబల్ క్యామ్ మల్టీ స్క్రీన్ టైప్లో వచ్చింది అనమాట. చూడండి, F8 అనే షార్ట్ కట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ V1, V2 మళ్ళీ మాస్టర్ ఇది ఉంది కదా. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మనకు కావాలనుకుంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. పైన మెనూస్ ఉంటాయి, మన ఎడిట్స్కి సంబంధించి కొన్ని మెనూస్ ఉంటాయి. అక్కడ చూస్తే ప్రతి ఒక్క దానికి షార్ట్ కట్ కీ అనేది కూడా ఆడ చూపిస్తుంది అనమాట. ఏ దానికి ఏ షార్ట్ కట్కి అనే ఆప్షన్స్ కూడా మనకు చూపిస్తుంది. సో ఇది చూసినారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సెట్, ఆర్ ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇన్సెట్. సో ఇన్సెట్ అంటే కదా ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు చూపిస్తున్నది కూడా ఈ ఆప్షన్ని మనం షార్ట్ కట్లో ఇన్సెట్ అని మన కీబోర్డ్లో ఉంటుంది. సో ఇన్సెట్ అనేది కీబోర్డ్లో అనేది క్లిక్ చేయగానే మనకి చూడండి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే లేయర్స్కి సంబంధించి ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఇన్సెట్ అనే క్లిక్ చేయగానే మనకి ఆన్ ఆఫ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆర్, ఈ ఆప్షన్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్గా ఊరికి అట్లా టైప్ చేసి గుర్తుండడానికి అనమాట. సో ఆరు క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి, ఇది లేయర్స్ అనమాట, కంబైన్ లేయర్స్. మనం ఏదైనా లేయర్ మూవ్ చేసినప్పుడు మూవ్ కాకోకుండా పక్క లేయర్ అడ్జస్ట్మెంట్లు వెనక్కి ముందరికి పోతుంటాయి కదా, అట్లా కాకుండా ఉండడానికి అది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ ప్లస్ ఎల్ క్లిక్ చేయగానే మనకి ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. థర్డ్ ఆప్షను మనం షార్ట్కట్లో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. షిఫ్ట్ ప్లస్ ఎల్ అనేది క్లిక్ చేయగానే మనకి ఈ ఆప్షన్ ఆన్ ఆఫ్ అనేది జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఈ ఆప్షనే కాకుండా ఇంకొక ఆప్షను చూపిస్తా చూడండి. అది ఏంటంటే కటింగ్ అనమాట. సో ఒక ఫైల్ మనము వీడియో లాక్కున్నప్పుడు దాన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ విధంగా షార్ట్కట్లో కట్ చేస్తామంటే ఎన్ అని క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ కటింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వీడియో క్లిప్కి ఎన్ అని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కట్ అయిపోతుంది. అలాగే రైట్ సైడ్ ఎమ్ క్లిక్ చేయగానే రైట్ సైడ్ కట్ అవుతుంది. ఈ విధంగా మనం బాగలేని వీడియోస్ని డిలీట్ చేసుకొని మనం బాగుండేది మాత్రం ఉంచుకోవచ్చు. ఇది అనమాట. ఓకే, ఇలాంటివి ఇంకా మన ఛానల్ వచ్చేసి ఫ్రీగా కొన్ని ప్రాజెక్ట్స్ కానీ లేఅవుట్స్ కానీ వస్తూ ఉంటాయి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్ ఇస్తాను, మన టెలిగ్రామ్ లింకు. సో ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేసి ఫాలో అయిపోండి. అలాగే మన ఛానల్ కూడా